ఇక్కడ ఇది భద్రాద్రి జిల్లాలో డాక్టర్ లేకుండా నర్సే ప్రసవం చేయడం, మళ్ళీ ఆ నర్సు యొక్క పొత్తి కడుపు ఆ బాలింత యొక్క పొత్తి కడుపులో చనిపోతే ఏం జరిగిందో చూడండి. వనజ చితాభస్మంలో లభ్యమైన కత్తెర, అంటే ఆమె చనిపోతే ఖననం చేస్తే అందులో దొరికినటువంటి కత్తెర. ఈ పరిస్థితి కనబడుతుంది మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఏ విధంగా దామోదర రాజనరసింహ గారు మొద్దునిద్ర పోతూ ఉంటే ఇలాంటి ఘటనలే ఉంటాయి. ఎందుకంటే పాలకులే కదా, పాలకులు సీరియస్గా మంత్రులు సీరియస్గా పనిచేస్తే, గ్రౌండ్లో పనిచేస్తే ఇలాంటి తప్పులు జరగవు. మంత్రులే మొద్దునిద్ర పోతూ ఉంటే తప్పులు జరగకపోతే ఏం జరుగుతాయి? ఈరోజు డాక్టర్ లేడు, డాక్టర్కు భయం లేకపోవడం వల్ల ఆసుపత్రులు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చేసింది. సో వనజ చితాభస్మంలో సర్జికల్ కత్తెర. భద్రాద్రి జిల్లాలో తల్లి బిడ్డ మృతి ఘటనలో కొత్త అనుమానం. వైద్యులు అందుబాటులో లేక ప్రసవం చేసినటువంటి నర్సు పురిట్లోనే బిడ్డ మృతి. తీవ్ర రక్తస్రావంతో మరణించిన వనజ. సర్జరీ చేయకుండా వనజ కడుపులోకి కత్తెర ఎలా వచ్చింది? కుటుంబ సభ్యుల అనుమానాలు, విచారణకు డిమాండ్. గుండాల వైద్యాధికారిని సస్పెండ్ చేసినటువంటి ప్రభుత్వం అంటూ చూస్తున్నాం. చేతులు గాలాక ఆకులు పట్టుకున్నట్టుంది పరిస్థితి. సో ముందే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు? దామోదర రాజనరసింహ. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ఎక్కడున్నాడో అర్థం కాదు, ఏం చేస్తుండో తెలియదు, మొద్దు నిద్ర పోతూ ఉంటాడు. ఏనాడైనా ఈ 2.5 సంవత్సరాల కాలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎక్కడైనా డాక్టర్లతోటి కానీ లేకపోతే వైద్య సిబ్బందితోటి కానీ ఈరోజు ఒక సమావేశం పెట్టి రివ్యూ పెట్టి చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? అసలు ఎక్కడైనా రేవంత్ రెడ్డితో కనబడతాడా? ఏమైనా బహిరంగ సభల్లో కనబడతాడా? లేకపోతే సచివాలయంలో కనబడతాడా? ఎక్కడ కనబడుతున్నాడు? కనీసం ఏదన్నా ఆదిలాబాద్ జిల్లాలో లేకపోతే వరంగల్ జిల్లాలో లేకపోతే మహబూబ్నగర్లో, నల్గొండలో, నిజామాబాద్లో ఏదైనా ఒక హాస్పిటల్ సందర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఈరోజు టిమ్స్ ఆసుపత్రులు పూర్తయిపోతున్నాయి, వాటి మీద ఎప్పుడన్నా రివ్యూ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎప్పుడన్నా మనకు ప్రజలకు కనబడ్డదా? లేదు కదా. మరి ఎక్కడున్నాడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చాలా ఎవరు అవునన్నా కాదన్నా 2 మంత్రిత్వ శాఖలు చాలా కీలకం, ఎమర్జెన్సీ శాఖలు. ఒకటి హోంశాఖ, 2 వైద్య ఆరోగ్య శాఖ. ఈ 2 మంత్రిత్వ శాఖలు అనేవి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయుపట్ లాంటివి. ఈ 2 చాలా కీలకమైనటువంటి విభాగాలు. ఈ 2 24/7 మానిటర్ చేస్తూ ఉండాలి. సో ఈరోజు మీరు గమనించండి, క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు పెరుగుతూ ఉంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన యొక్క కోటాలను హోంమంత్రిగా ఉన్నది. సో ఇప్పుడు ఆయన రాష్ట్ర పరిపాలన మొత్తం చూడాలన్నా, హోంశాఖ రివ్యూ చేయాలన్నా అంటే ఆయనకు సమయం దొరకపోవడం వల్ల నేరాలు పెరిగిపోతున్నాయి. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మొద్దు నిద్రపోతూ ఉంటాడు. ఎక్కడన్నా కనబడ్డా? తెలంగాణ సమాజానికి, ఈరోజు తెలంగాణ ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కనీసం ఆయన ఫోటో ఏంది, ఆయన కథ ఏంది, కార్యక్రమం ఏంది ఎవరికైనా తెలుసా? తెలియకపోవడం వల్ల ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటాయి. పాలకులు సరిగా పాలిస్తే ఇలాంటి తప్పులు జరగవు. పాలకులు మొద్దు నిద్ర పోతూ ఉంటే ఈ విధమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ బాలింత అసలు వైద్యుడు లేకుండా ఒక నర్సు ఏ విధంగా సర్జరీ చేస్తుంది, ఏ విధంగా పురుడి చేస్తుంది? మళ్ళీ దాని లోపల ఆమె పొత్తి కడుపులో సర్జికల్ కత్తెర ఉండిపోయింది, ఖననం చేస్తే బయటపడ్డదట. ఇది పరిస్థితి కనబడతా ఉంది. సో వైద్యుల నిర్లక్ష్యంతో ఒక తల్లి పురిటి బిడ్డ మృతి చెందినటువంటి ఘటనలో మరో అనుమానం మొదలైంది. మృతురాలి చితాభస్మంలో ఓ సర్జికల్ కత్తెర లభ్యం కావడం అనుమానాలకు తావిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందినటువంటి దాట్ల వనజ, 20 సంవత్సరాల అమ్మాయి. చాలా దారుణం కదా. సో గత ఆదివారం తెల్లవారుజామున పురిటి నొప్పులు రాగా ఆశా వర్కర్కు సమాచారం ఇచ్చిన ఆమె తన సొంత పనులు చూసుకుని ఆలస్యంగా వచ్చింది. అప్పటికే వనజను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు 108కి ఫోన్ చేయగా ఆ వాహనం మరో కేసుకు వెళ్లడంతో మరో అంబులెన్స్ ఆళ్లపల్లి మండలం నుంచి వచ్చేసరికి మరికొంత ఆలస్యమైంది. అనంతరం వనజను గుండాల ఆసుపత్రి తరలించగా అప్పటికే కడుపులోని బిడ్డ కిందకు జారి ప్రసవం అవుతుందని నర్సు గమనించింది. వైద్యాధికారి అందుబాటులో లేకపోవడంతో ఆ నర్సే ప్రసవం చేసింది. అయితే శిశువులో కదలిక లేకపోవడంతో ఇల్లందు ఆసుపత్రి తరలించగా ఆ శిశువు పురిట్లోనే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో ఇల్లందు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని చూడండి, ఆమె మృతదేహాన్ని ఎంత దారుణంగా చేసిరో చూడండి ఒకసారి. చాలా చాలా దారుణం ఇది కదా.
కుటుంబ సభ్యులు గ్రామానికి తరలించి దాన సంస్కారాలు నిర్వహించారు. సాంప్రదాయ కార్యక్రమ భాగంగా బుధవారం కుటుంబ సభ్యులు బంధువులు చితాభస్మాన్ని ఎత్తిపోసేందుకు వెళ్ళగా ఆ చితాభస్మంలో శస్త్రచికిత్సలో వినియోగించేటువంటి ఒక కత్తెర లభ్యమైంది. అయితే వనజకు ఆపరేషన్ కాలేదని, రక్తస్రావం మాత్రమే జరిగితే ఆ కత్తెర ఎలా వచ్చిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. కడుపులో పొరను తొలగించే క్రమంలో కత్తెరను కడుపులో మర్చిపోయారనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాపం ఇందులో బలయ్యేదెవరు? పాపం ఆ నర్సు బలవుతుంది. ఎందుకు బలవుతుంది? ఆమె ఈ వైద్యాధికారులు లేరు కదా అని చెప్పేసి, అక్కడ ఎమర్జెన్సీ ఉంది అని చెప్పేసి ఆమెనే కొంత పురుడు పోసేటువంటి ప్రయత్నం చేసింది. పాపం ఇప్పుడు ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరి సమయానికి వైద్యుడు ఉండాలి కదా ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో. ఎందుకు లేడు వైద్యుడు ఆయన యొక్క లైసెన్స్లు కానీ వాళ్ళని కానీ ఒకసారి మీరు రద్దు చేస్తే చాలా మంది కూడా సెటరేట్ అవుతారు. అది చేస్తారా? చూద్దాం. కొన్ని రోజులు అయితే దీని మీద విచారణ జరిగితే అన్ని విషయాలు కూడా బయటపడతాయి. సో ఇది పరిస్థితి మిత్రులారా. ఒకటి